మనసులు అన్నాక తప్పులు చేయడం సహజమే కదా. అటువంటి తప్పులను సరిదిద్దుకొని మంచి మార్గంలోకి వచ్చినప్పుడు వాళ్ళే మనుషులైతారు, మహానీయులైతారు. ఈ వీడియోలో మనం ఇద్దరు వ్యక్తుల యొక్క జీవిత కథలు తెలుసుకున్నాం. హాయ్, నమస్తే. నేను డాక్టర్ వై జయరామ్ రెడ్డి, టొబాకో కంట్రోలర్ అండ్ హోమ్ మెడిసిన్ థెరపిస్ట్. అమెరికా దేశంలో ఇద్దరు వ్యక్తులకు ఆల్కహాల్ అలవాటు ఉంది. వీరిలో ఒకరు డాక్టర్ బాబీ స్మిత్ అనే వ్యక్తి అండ్ బిల్ విల్సన్ అనే వ్యక్తి. వీళ్ళిద్దరు కూడా మిత్రులు, ఆల్కహాల్ దోస్తులు. వీళ్ళిద్దరు కూడా ఒకరోజు కూర్చొని మాట్లాడుకుంటూ వాళ్ళ జీవిత చరిత్రలంతా, వాళ్ళ జీవితం ఎలా నాశనమైంది, ఎంత కష్టపడి సంపాదించారు, డబ్బులు ఎలా పోయాయి, ఇవన్నీ పిచ్చాపాటిగా సంసారాలు ఎలా ఇవైపోయినాయి, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఆ రోజంతా గడిపేశారు. సాయంత్రం వరకు గడిపేశారు. వాళ్ళు ఒకటి గమనించింది ఏమిటంటే, ఆ రోజంతా వాళ్ళు ఆల్కహాల్ తాగకుండా గడిపారు. సో అది వాళ్ళకు గుర్తుకొచ్చింది. ఓహో, ఇలా ఏదో బాగుంది కదా మనం కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవడమే. అలా మొదలుపెట్టిన కబుర్లు ఆ విధంగా అలా దోస్తులను కలుపుకుంటూ ఒక సంస్థలాగా ఏర్పడ్డారు. వాళ్ళే ఏఏ అంటే ఆల్కహాలిక్ అనానిమస్ అనే సంస్థ. ఆ సంస్థను ప్రారంభించడానికి వాళ్ళిద్దరి వ్యక్తుల కృషి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళను బయట తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నాయి ఈ ఏఏ అంటే ఆల్కహాలిక్ అనానిమస్. సో వీళ్ళు చెప్పే ఈ సిద్ధాంతం ఏమిటంటే, ఒక వ్యక్తి అంటే ఒక చెడు వ్యసనాలకు అలవాటు పడిన వ్యక్తి ఇంకొక చెడు వ్యసనాలకు అలవాటు పడిన వ్యక్తికి కౌన్సిలింగ్ చేసేప్పుడు కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ, వారి యొక్క ఫీలింగ్స్ షేర్ చేసుకున్నప్పుడు, గ్రూప్గా కానీ సింగిల్గా కానీ షేర్ చేసుకున్నప్పుడు వాళ్లకు చాలా కరెక్ట్గా వాళ్ళకు చెప్పిన వర్డ్స్ ఎక్కుతున్నాయి. వాళ్ళలో రియలైజేషన్ రావడానికి ఇవి ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి, ఎంకరేజ్ చేస్తున్నది అన్న పాయింట్ని, ఒక సిద్ధాంతాన్ని గుర్తించారు. అదే ఆల్కహాలిక్ అనానిమస్ డెవలప్ కావడానికి ఒక బేస్ అయింది. ఆ బేస్లో వీళ్ళు చెప్పేది ఏమిటంటే, ఈ బేస్ యొక్క సారాంశం ఏమిటంటే, ఒక మత్తు పదార్థాలకు అలవాటు పడిన వ్యక్తి దాని నుంచి ఎలా బయటికి రావాలో అని చెప్పగలిగితే ఎదుటి వాళ్ళు కూడా చాలా చక్కగా అందుకోగలుగుతారు, ఆ మత్తు పదార్థాల నుంచి బయటికి రాగలుగుతారు అన్న సిద్ధాంతాన్ని వీళ్ళు డెవలప్ చేసి, ఆ సిద్ధాంతం మీద ఈరోజు ప్రపంచంలో కొన్ని వేల ఆల్కహాలిక్ అనానిమస్ సెంటర్లు ఎదగడానికి ప్రోత్సాహాన్ని అందించిన వ్యక్తి ఈ ఇద్దరు వ్యక్తులు. సో కాబట్టి ప్రతి వ్యక్తిలో ప్రతిభ ఉంటుంది. వీళ్ళలో ఉన్న ప్రతిభని ఈ విధంగా ప్రపంచానికి ఆదర్శవంతంగా అయ్యారు. సో మీలో ఎంతో కొంత విలువలు ఉంటాయి కదా, మీరు కూడా మత్తు పదార్థాలు దూరం చేసుకోండి, ఆరోగ్యంగా జీవించండి. సో ఈ వీడియో ఛానల్ మీ వీడియోస్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.